ఓం గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 5వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక ఆయన అడిగాడు, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖం కనబడుతోంది, అటువంటి ప్రపంచంలో నేను ఏ విధంగా వ్యవహరించాలి? మహారాజు గారు చెప్పారు, ఈ ప్రపంచాన్నంతా నీ కోరికల వలన భయాల వలన నువ్వే సృష్టించుకుంటున్నావు, నువ్వే వాటిని నిర్వహిస్తూ ఉన్నావు. అదంతా నీ స్వరూపాన్ని నీవు మర్చిపోవడం వలన కలుగుతోంది. ప్రపంచాన్ని బాగు చేయటానికి మొదలుపెట్టడం సరి అయిన పద్ధతి కాదు. ముందు నీతోటే మొదలు కావాలి. నీ స్వరూపాన్నే నువ్వు తెలుసుకోవాలి. పని అంటావా, పని చేస్తూ ఉండొచ్చు, దానివల్ల మనకేమీ నష్టం లేదు. పని జ్ఞానము రెండు కలిసిమెలిసి నడుస్తూ ఉండాలి అన్నారు. తర్వాత అదే ప్రశ్న ఇంకొకరెవరు అడిగితే చెప్తున్నారు, నువ్వు కాకుండా అసలు ప్రపంచం అనేది ఉన్నదా? ప్రపంచాన్ని గురించి నీకు బాగా తెలుసు, కానీ నీ గురించి నీకేమీ తెలియదే. ప్రపంచాన్ని ఏమైనా చెయ్యాలి అనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక్క పనిముట్టు నువ్వే. నీకు వేరే పనిముట్లు లేవు. ముందు ఈ పనిముట్టుని నువ్వు చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. తర్వాత ఇతర పనులను గురించి ఆలోచించవచ్చు. ప్రపంచం అనే జైలులో నువ్వు బందీగా ఉన్నంత కాలం నువ్వు ఆ ప్రపంచానికి ఏం సహాయం చేస్తావు? ముందు నువ్వు ఆ జైలులో నుంచి బయటపడు. నేను ధర్మంగా అన్ని పనులు నిర్వర్తిస్తూ ఉంటే అందువల్ల నాకు స్వేచ్ఛ, ముక్తి కలగదా అన్నాడు. ధర్మాచరణ అనేది చాలా మంచి పనే. అందువల్ల ప్రపంచంలో మనం సుఖశాంతులతో ఉండవచ్చు. కానీ అది నిలవదు. ఎందుకంటే ప్రపంచంలో సత్యత్వం ఉండదు. తరువాత ఇంకొకరెవరు అడిగిందని చెప్పారు, చూచేవాడు సాక్షి అనేవి ఒక్కటేనా రెండా అని అడిగితే, ఎంతకాలం చూచేవాడు చూడబడేది వేరు అని అనిపిస్తుందో అప్పటి వరకు మూడవది సాక్షి కూడా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చూచేవాడు అంటే అహంకారం అన్న అర్థంలో చెప్పారు. చూడబడే వస్తువు, చూచేటటువంటి అహంకారం, ఆ రెండు ఉన్నప్పుడు ఆ రెండింటినీ చూచేటటువంటి సాక్షి కూడా ఉంటుంది అన్నారు. అయితే ఆ రెండు కూడా ఒకే బొమ్మ, ఇవి చూడబడేది చూసేది ఒకే బొమ్మలోని రెండు భాగాలు అని తెలుసుకున్నప్పుడు అంతా చైతన్యమే అయిపోతుంది. ఇక సాక్షి ఉండదు.
అంటే శుద్ధ చైతన్యాన్ని గుర్తించినప్పుడు సాక్షి అన్నమాట కూడా ఉండదు. మరి జ్ఞాని అంటే ఎవరు? పరమాత్మయా లేక సాక్షియా అంటే రెండూను అన్నారు. జీవ చైతన్యంతో కలిసినప్పుడు అది సాక్షిగా ఉంటుంది. అంటే ప్రపంచం కనపడుతున్నంత వరకు దానికి వేరుగా సాక్షిగా ఉంటాడు జ్ఞాని. ఆ ప్రపంచం కూడా తోచకుండా అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు శుద్ధ చైతన్యమే పరమాత్మ మాత్రంగా ఉంటాడు. అందువలన సందర్భాన్ని బట్టి జ్ఞాని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకరు అడిగారు, నాకు ఆత్మానుభవం అంటే గొప్ప గొప్ప అనుభవాలు, శరీరం నుంచి వేరైపోయినట్లు, విశ్వసాక్షిగా ఉన్నట్లు, మహాశాంతంగా ఉన్నట్లు అనుభవాలు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక మోక్షం అంటే అటువంటి అనుభవం ఎల్లప్పుడూ ఉండిపోవాలి అని నేను అనుకుంటున్నాను. అది ఎట్లా కుదురుతుంది? మహారాజు గారు చెప్పారు, ఏ అనుభవమైనా అది ఎంత గొప్పదైనా అది కాలానికి లోబడేదే. అంటే కాసేపు ఉంటే పోతుంది, మారిపోతుంది. దానికి ఒక మొదలు చివర అనేవి ఉంటాయి. ఇక విముక్తి అంటావా, అది ఆత్మను అనాత్మ పదార్థం నుండి తనకు తాను కల్పించుకున్న ఊహించుకున్న మిథ్యా అభిప్రాయాల నుంచి వేరు చేసుకోవటం. అదేదో ఒక ప్రత్యేకమైన అనుభవం కాదు. నిజానికి ప్రతివాడు ఎల్లప్పుడూ ముక్తుడే. అది తెలుసుకోవడమే కావాలి. తర్వాత ఇంకో సందర్భంలో అన్నారు, ప్రపంచంలో మనము చెప్పగలిగిన ఒకే ఒక సత్యం నేను లేక నేను ఉన్నాను అని. ఇది చాలా గంభీరమైనటువంటి మాట అండి. నువ్వు ఏ ఇతర మాట చెప్పినా అది నిజమా కాదా నిరూపించలేం. ఎందుకు? కళ్ళతో చూచో, చెవులతో వినో, మనసుతో ఊహించో, ఒకళ్ళు ఏదో చెప్పింది మనకు చెప్పడమో, అవి నిజమని మనం అనుకుంటున్నాము. ఈ ఇంద్రియాలు చెప్పేది ఏది నిజం కాదు. కళలో కూడా ఇంద్రియాలు ఇదే విధంగా చెప్తూ ఉంటాయి, కానీ అది నిజం కాదు. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఇది నిజము అని చెప్పడానికి వీల్లేదు. చెప్పతగిన మాట ఒకే ఒకటి సత్యం ఏంటంటే నేను. నేను అనేటువంటి మళ్ళీ ఒక భాషా మాట కాదండి, ఆ అనుభవం, నేను భావం. అది అన్ని అవస్థల్లోనూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఉంటుంది. ఇక ఇతర అవస్థలు ఏవేవి చెప్పినా అన్నిట్లోనూ అది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అదొక్కటే మన స్వానుభవం ద్వారా ఇంద్రియాలని, మనసును ఉపయోగించుకోకుండా తెలుసుకోగలిగినటువంటిది, చెప్పగలిగినటువంటిది మాట. మళ్ళీ చెప్పడానికి భాషను ఉపయోగించినా లోపల ఉన్న అనుభవం అది మారదు. తరువాత ఈ శరీరాన్ని మరీ బుజ్జగించి అన్ని సుఖాలు కలిగించను వద్దు, దానిని హింసించను వద్దు, దాని మానాలను దాని పోతూ ఉండని. చాలా వరకు దాని పనులు అది చేసుకుంటూ పోతుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టనవసరం లేదు. తరువాత నీకు ఇంతకు ముందు కలిగిన అనుభవాలు మళ్లీ కావాలంటున్నావు. అటువంటి తీవ్రమైన కోరిక ఉంటే అటువంటి గొప్ప అనుభవాలు కలగవు. ఎందుకంటే నీ కోరికే వాటికి అడ్డుపడుతుంది. వాటిని ఎందుకు కోరుకుంటావు? అన్నిటికంటే అత్యుత్తమైనదేదో దాన్నే కోరుకో. అదేది?
కోరిక లేకుండా ఉండటమే అత్యుత్తమమైన ఆనందము. అంటే ప్రాపంచిక వస్తువుల మీద ఉండకూడదు, ఏదో గొప్ప గొప్ప అనుభవాలు కలగాలి అని కూడా ఉండకూడదు. నువ్వు సాధారణంగా ఉంటూ శరీరాన్ని దాని మానాన్న దాన్ని వదిలేసి ఊరక ఉంటే అదే గొప్ప అనుభవము, గొప్ప శాంతి, గొప్ప ఆనందము. అది నీ స్వరూపమే కాబట్టి నిలబడిపోతుంది. వచ్చిపోయే అనుభవాలు నీకెందుకు? ఇది సారాంశం. తరువాత తత్వశాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన విషయాల్ని బాగా నేర్చుకుంటే మనస్సు అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆత్మను గ్రహించటం తేలికవుతుంది కదా అని అడిగితే, బ్రతుకు తిరుగు కోసం ఏదైనా ప్రత్యేకమైన విద్యలు నేర్చుకో, అది మనస్సుని అభివృద్ధి చేస్తుంది, సందేహం లేదు. కానీ నీ జీవితమంతా ఆ విద్యలనే నేర్చుకోవడంలో గడిపేస్తే ఆ పరిధిలో నుంచి నువ్వు బయటపడలేవు. మనస్సును దాటిపోవటం కోసం మనస్సుని అభివృద్ధి చేయవలసిన పని ఉండదు. నాకు అనేక బాధ్యతలుంటున్నాయి ఎట్లా అని అడిగితే, బాధ్యతలనన్నింటినీ నిర్వర్తించుకుంటూ పో. పని నీకు అడ్డం కాదు. ఆ పనిలో దూరటం అంటే సంగము చెంది అదే నీకు తగులుతూ ఉంటే అప్పుడు అది నీకు అవరోధం అవుతుంది. ఈ ఆత్మజ్ఞానం ఏమిటో వస్తున్నట్టుంటుంది, కానీ పట్టు చిక్కటం లేదు అని అడిగితే, పట్టు చిక్కటం లేదు అని నీకెట్లా తెలుస్తోంది అంటే మనస్సులోనే ఉంది. మరి ఆ మనస్సుని చూచేటటువంటి సాక్షి ఎవరు? నేను. అంటే పట్టు చిక్కటం లేదు అనే భావాన్ని కూడా చూచేటటువంటి సాక్షివి నీవు. ఆ సాక్షి వచ్చి నీ ఎదురుకుండా నిలబడదు, ఉత్తగా తెలుసుకోవడమే సాక్షి. తర్వాత సాధకులకు పనికొచ్చే మంచి మాట ఒకటి చెప్పారండి. మనస్సుని దాటిపోవటానికి సాక్షి అనేది అక్కడ ద్వారం లాంటిది. అంటే సాక్షిని బాగా అభ్యాసం చేస్తూ దాని ద్వారా మనస్సుని దాటి అతీతమైన స్థితిలోకి, అంటే సాక్షి అనేది కూడా నాకు సంబంధం లేదు అన్న స్థితిలోకి రావచ్చు అన్నారు. అయితే అట్లా దాటిపోవటం కోసం సాక్షి అనే అభ్యాసం బాగా ఉపయోగిస్తుంది అన్నారు. నాకేదైనా ఒక సూచన ఇవ్వండి అని అడిగితే, నేను అనే భావంలో గట్టిగా నిలబడి ఉండు. అదే మొదలు, అదే చివర అన్నారు. తర్వాత ఏదైనా ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంటే అది నిజం కాదు. అసలైన పదార్థం దేని మీద ఆధారపడకుండా తనంతట తాను ఉంటుంది. ఒక వ్యక్తి అనే భావం ప్రపంచం మీద ఆధారపడి ఉంది. అందువలన ఆ వ్యక్తిత్వం అంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిని అనే భావం అసత్యమవుతుంది. తరువాత అన్నారు, నీ గురించి నీకు ఏ భావాలున్నాయో, ఏ చిత్రాన్ని నీవు గీసుకున్నావో అది నిలబడేది కాదు, క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవమానం జరిగినప్పుడు, ఏవైనా
ఇతర కష్టాలు వచ్చినప్పుడు నీ గురించి నువ్వు ఏర్పరచుకున్న భావం మారిపోతుంది. మరి అసలైన నీవు అంటే ఏమిటి అంటే నీవు ఏది కాదో దానిని తెలుసుకోవాలి. నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలించుకో. నేను కానిది అంటే మారిపోయేవన్నీ, వాటిని కాదు కాదు అనుకుంటూ ఉండు. నేను భావాన్ని నిలబెట్టుకో. నేను ఫలానా చోట ఫలానా కాలంలో పుట్టాను, ఫలానా తల్లిదండ్రులు, నేను ఫలానా ఇటువంటివన్నీ నీవు కానివే. వాటన్నిటినీ నేను భావం నుంచి తొలగించు. పట్టుదలతో నిరంతరం నేను అన్న దాని నుండి ఈ పైన వచ్చిన భావాలను తొలగిస్తుకుంటూ పో. ఇది అది అనే భావాన్ని తీసివేయి. నీకున్న అలవాట్లే దీన్ని వ్యతిరేకిస్తాయి. అంటే ఈ రకంగా ఆలోచించడం అలవాటైంది. ఆ ఆలోచనలు ఈ కొత్త రకంగా అన్నిటిని పక్కకు నెట్టేయటం అనే దానికి వ్యతిరేకిస్తాయి. అందువల్ల ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకుంటే అది సహాయం చేస్తుంది. అంటే సిద్ధాంత భాగం కూడా కావాలి ముందు. ఎందుకు? ఇది గట్టిగా అర్థం చేసుకోకపోతే, బుద్ధి స్థాయిలో అర్థం చేసుకోకపోతే నేను కాని దానిని తీసేయడం కుదరదు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. తరువాత నిసర్గదత్త బోధ 5వ భాగంలోనికి వస్తున్నాం. అధ్యాయం 19. ప్రశ్న: నేను ఒక చిత్రకారుణ్ణి, అంటే బొమ్మలు గీయటం అన్నమాట. అదే నా జీవనాధారం. ఆధ్యాత్మికంగా అదేమైనా ఉపయోగిస్తుందా? మహారాజు గారు అవును అని కాదు అని అనకుండా, నువ్వు ఆ చిత్రాలను లిఖించేటప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటావు? ఆయన చెప్తున్నాడు, గీయబడే బొమ్మ నేను, ఆ రెండు మాత్రమే ఉంటాయి. అంటే ఇతర విషయాలు ఏమి ఆలోచించుకున్నావు అని. మహారాజు గారు అంటున్నారు, అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? ఆయన, నేను బొమ్మను గీస్తూ ఉంటాను. మహారాజు గారు, కాదు, నువ్వు బొమ్మను గీయటం కాదు, ఆ బొమ్మ గీయటం జరుగుతూ ఉన్నది అన్నదాన్ని చూస్తూ ఉంటావు. చూస్తూ ఉండటమే నీ పని. తక్కిందంతా జరుగుతూ వస్తుంది. ఆయన కొంచెం ఆశ్చర్యంతో అడుగుతున్నాడు, బొమ్మని బొమ్మే గీసుకుంటుందా, లేక నాలోనే నాకు తెలియకుండా లోతుగా ఇంకేదైనా ఉండి ఏదో దేవుడు లాంటిది అది గీస్తూ ఉంటుందా? మహారాజు గారు, చైతన్యం అనేదే అన్నిటికంటే గొప్ప చిత్రకారుడు. ఈ ప్రపంచం మొత్తం ఒక బొమ్మయే. ఆయన మహారాజు గారిని ఎదురు ప్రశ్న వేశాడు, మీరు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు? మహారాజు గారు అంటున్నారు, ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీస్తూ ఉన్నట్లుగా చూస్తాను. ప్రపంచం అని పిలువబడే బొమ్మ, దాన్ని గీసేటటువంటి చిత్రకారుడు దేవుడు. నేను ఈ రెండూ కాదు. నేను దేన్ని సృష్టించను, నేను సృష్టింపబడను లేదు. అన్నీ నాలోనే ఉన్నాయి, నేను దేంట్లోనూ లేను అని కొంచెం గంభీరంగా చెప్పారండి.
అంటే ఏ దేవుడు అనేవాడో ప్రపంచం అనేటువంటి బొమ్మను గీస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా బొమ్మ లాంటిది. నేనెవరు అంటే దేవుడు అనేటువంటి అభిప్రాయం కూడా ఏ చైతన్యంలో నుంచి పుట్టుకొస్తోందో అది నేను. అంటే భావాతీతమైనటువంటి వస్తువు నేను అంటున్నారు. ఇక్కడ సాధకులు గమనించవలసింది ఒక ముఖ్యమైన అంశం ఉన్నదండి. నిసర్గదత్త గారు చాలా పై స్థాయిలో చెప్పారు. ఈ ప్రపంచమంతా చిత్రమేను, నేను దాన్ని చూస్తున్నాను. కొంచెం కింది స్థాయిలో కూడా చెప్పొచ్చు. నువ్వు బొమ్మను గీయటం కాదు, గీయటం అనే పని జరుగుతోంది, నువ్వు చూస్తున్నావు. దీన్ని మనం అనేక సందర్భాల్లో లేక ప్రతి ఒక్క సందర్భంలో అనొచ్చు, సాధన కింద వాడుకోవచ్చు. అంటే సాక్షి సాధన. నేను తింటున్నాను కాదు, తినడం అనేదాన్ని చూస్తున్నావు. నేను నడుస్తున్నాను కాదు, నడవటం అనేదాన్ని చూస్తున్నావు. నేను మాట్లాడుతున్నాను కాదు, మాట్లాడటం అనేదానిని చూస్తున్నావు. ఇట్లా మనం చేసే పనులని మార్చి సాక్షి సాధన కింద మలచుకోవచ్చు. నేను తింటున్నాను, నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను అంటే అహంకారం వచ్చినట్టు. అట్లా కాకుండా అవి జరుగుతున్నాయి, నేను చూస్తున్నాను అంటే సాక్షి. ఇది ముఖ్యంగా తీవ్రమైన ఏకాగ్రతతో చేసేటటువంటి పనుల్లో చక్కగా తెలుస్తుంది. ఒళ్ళు మర్చిపోయి పనిచేశాను, తర్వాత ఒళ్ళు నొప్పులు తెలుస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్ళాను, ఎంత దూరం నడిచానో నాకే తెలీదు. మాట్లాడాను, మాటలు ఏమొచ్చాయో తెలియదు, ఎదుటో మాట్లాడేశాను. ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటాం. అది ఎట్లా జరుగుతాయి ఆ పనులంటే మనస్సులో ఉన్నటువంటి జ్ఞానం, సంస్కారాలు, వాసనలు, ఇంతకుముందు చేసుకున్న అలవాట్లు, వాటన్నిటిని బట్టి జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో నేనని అహంకారం వస్తూ ఉంటుంది. పనులు జరగటం వల్ల మనకి ఇబ్బంది లేదు. మధ్య మధ్యలోనో లేకపోతే చివరిలోనో వచ్చేటువంటి అహంకారం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని తీసేయటం కోసం ఇప్పుడు మహారాజు గారు ఆ చిత్రకారుడితో చెప్పిన మాటల్ని మనం ఈ విధంగా సాక్షి సాధన కింద వాడుకోవచ్చు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అంటే దేవుడు అనేవాడు ఒకడు గీశాడంటారా ఈ ప్రపంచం అనే బొమ్మని? మహారాజు గారు, భాష అనేది మనస్సు యొక్క ఒక పనిముట్టు. అది మనస్సు చేతనే సృష్టింపబడింది. నువ్వు ఏదో ఒక కారణం కావాలి అనుకుంటున్నావు కాబట్టి అప్పుడు దేవుడు అన్నిటికీ మూల కారణం అని చెప్తారు. అంటే ఏంటండి, ప్రపంచానికి కారణం ఏమిటి, ఎవరు తయారు చేస్తున్నారు అని అడిగినప్పుడు అటువంటి ప్రశ్నకు సమాధానంగా దేవుడు అనే మాటను వాడుతూ ఉంటారు. అసలైతే ఏమో దాన్నే మాయా అంటున్నాం మనం వేదాంతంలో. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, కొంతమంది తాము దేవుణ్ణి చూచాము అని చెప్పుకుంటారే. మహారాజు గారు, నువ్వు ప్రపంచాన్ని చూచినప్పుడు దేవుణ్ణే చూస్తున్నావు. దేవుణ్ణి ప్రపంచం కంటే వేరుగా చూడటం అనేది లేదు. ఈ ప్రపంచానికి అతీతమైన దేవుణ్ణి చూడాలి అంటే దేవుడుగా అయిపోవాలి. చూడండి, గంభీరమైన మాట. నామరూపాలు కలిగిన దేవుడు చూడాలనుకుంటే ఈ ప్రపంచంలోనే ఉంటాడు ఆ దేవుడు కూడా. ఈ నామరూపాలకి సృష్టికి అతీతమైన దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు కూడా దేవుడిలాగా అయిపోవాలి. అంటే భావాతీతం. ఆగి చూడు అంటాం. పూర్తిగా ఆగిపోయినప్పుడు మనస్సు
ఏ స్థితి ఉంటుందో అది భావాతీతం. చెప్పడం కోసం దానికి ఏం పేరు పెడదాము అంటే నేను అని చెప్పొచ్చు, దేవుడు అని కూడా చెప్పొచ్చు. ఆయన ప్రశ్న, అంటే దేవుణ్ణి చూడాలంటే నేను ప్రపంచాన్నే చూడాలా? మహారాజు గారు, మరి ఇంకెట్లా? ప్రపంచం లేకపోతే దేవుడు లేడు. ఆయన ప్రపంచం లేకపోతే దేవుడికి అప్పుడు ఏం మిగులుతుంది అని అడిగాడు. నువ్వే శుద్ధ ఉనికి అంటే ఇప్పుడు చెప్పుకున్న భావాతీత స్థితి. దేవుడు ఆ భావాతీతం. దృష్టిలో ఉంటూ ఇదేమిటి అదేమిటి నాకు దేవుడు కలపడాలి అన్నప్పుడు ఆ దేవుడికి ప్రపంచానికి ఏదో ఒక సంబంధం చెప్పి అక్కడున్నాడు ఇక్కడున్నాడు, ఈ రూపం ఆ రూపం ఇట్లాంటి చెప్పుకోవచ్చు. అసలైన దేవుణ్ణి చెప్పాలంటే భావాతీతం, నువ్వే దేవుళ్లాగా అయిపోవాలి. అది శుద్ధమైన ఉనికి. దానికి ఏం ఫలానా ఫలానా అన్న మాటలు కలపకూడదు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ప్రపంచాన్ని దేవుళ్లాగా చూడటం అంటే ఏమిటి? మహారాజు గారు ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. నువ్వు ఒక చీకటి గదిలో ఉన్నావు, నీకేమీ కనపట్టలేదు, రంగులు ఆకారాలు లేవు. అప్పుడు కిటికీని తెరిచావు, గదిలోకి వెలుతురు వచ్చింది, రంగులు ఆకారాలన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ కిటికీ వెలుతురును ఇస్తున్నట్లుగా కనపడుతుంది, కానీ అసలు వెలుతురు యొక్క మూలం కాదు. దానికి అసలు మూలం సూర్యుడు. అదేవిధంగా పదార్థాలు అనేవి చీకటి గది లాంటివి. చైతన్యం అంటే జీవుని యొక్క చైతన్యం అంటే మనస్సులో ఉండేటువంటి తెలుసుకునే శక్తి కిటికీ లాంటిది. అందువల్ల మనకి అనేక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఇక పరమాత్మ అంటే అన్నిటిలోనూ నిన్న ఒకే ఒక చైతన్యం, మార్పు లేని చైతన్యం, సూర్యుడు లాంటిది. అది ఈ పదార్థాలకి అటు వెలుతురుకి రెండిటికీ మూలం. కిటికీని తెరిచినందువల్ల మూసినందువల్ల సూర్యప్రకాశంలో ఏ విధమైన మార్పు ఉండదు. గదిలోనే మార్పులు ఉంటాయి, సూర్యుడికి కాదు. అయినా ఇదంతా ఎందుకు? నేను అనే ఒక అణువు లాంటి పదార్థం, అది లేకుండా మరేమీ లేదు. అన్ని జ్ఞానాలు నేను భావానికి సంబంధించినవే. దాన్ని గురించిన మిథ్యా భావనలన్నీ బంధించడానికి తోడ్పడతాయి. సరియైన జ్ఞానం అంటే నేను యొక్క సరియైన జ్ఞానం విముక్తిని సుఖాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఆయన ప్రశ్న, నేను అన్న భావము ఇది అన్న భావము రెండు ఒకటేనా? మహారాజు గారు, నేను అనేది లోపల ఉన్నదాన్ని సూచిస్తుంది, ఇది అనేటటువంటిది బయట దాన్ని సూచిస్తుంది. ఆ రెండింటిలోనూ ఉండటం అనేది సమానం. అనుభవాలన్నీ నేను మీద ఆధారపడినవే. ఆ సత్పదార్థం స్వయం సత్త అంటే దేని మీద ఆధారపడకుండా ఉండగలుగుతుంది. ప్రపంచమంతా నేను అన్న దాని మీద అంటే ఇక్కడ చూడటం అనే శక్తి ఉంటే అదంతా చూడబడుతుంది. అది ఎట్లా తెలియబడుతుంది అంటే అది నీ జ్ఞాపకాల మీద, ఊహలు, ఆశలు, భయాలు, ఇష్టాలు, అయిష్టాలు
వీటి మీద ఆధారపడి ఉండదు. ఇది సత్పదార్థం. దాన్ని ఎలా చేరాలి అని ప్రశ్నిస్తే కోరికలు లేకుండా ఉండటం, భయం లేకుండా ఉండటం అనేవే నిన్నక్కడికి తీసుకెళ్తాయి. చూడండి, పెద్ద పెద్ద చర్చలు, చాలా లోతైన ప్రశ్నలు, గంభీరమైన సమాధానాలు, ఇవంతా ఇంకా చివరికి ఎక్కడికి వచ్చారు? కోరిక లేకుండా ఉంటే ఆ స్థితి కలుగుతుంది. అంటే వైరాగ్యం వల్ల జ్ఞానం కలుగుతుంది అన్నారు. తరువాత అధ్యాయం 20. ప్రశ్న: వ్యక్తి, సాక్షి, అవ్యక్తము, ప్రజ్ఞ, జీవాత్మ, చేతన, అంతఃకరణ, ప్రాణం, దేహం ఇట్లాంటివన్నీ వినటానికి బానే ఉంటాయి. కానీ నేను అనే వ్యక్తి నుండి సాక్షి చైతన్యాన్ని, దాని నుండి పరమాత్మని వేరు చేసి చూడటం దగ్గర నేను కొంత గజిబిజి పడుతున్నాను. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఎల్లప్పుడూ పరమాత్మవే. అది కొన్ని సమయాల్లో దేశకాలాలని అనుసరించి సాక్షిగా కనబడుతుంది. అది శుద్ధ చైతన్యం, అంటే పరమాత్మ యొక్క చైతన్యానికి వ్యక్తిగా, అంటే మనస్సులో, అహంకారంలో కనిపించే చైతన్యానికి మధ్యలో ఒక వంతెన, బ్రిడ్జ్ లాంటిది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేను, అహంకారం, వ్యక్తి, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనే ఈ వ్యక్తి చైతన్యం లేక జీవ చైతన్యానికి అది దేనితోనూ సంబంధం లేకుండా ఊరక ఉండేటటువంటి పరమాత్మ చైతన్యానికి మధ్యలో ఈ సాక్షి చైతన్యం ఒక వంతెనలాగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా వచ్చిందండి. సాక్షి అనేటువంటిది అక్కడ ద్వారం లాంటిది అన్నారు. ప్రస్తుతం ఉన్న చైతన్యానికి, పరమాత్మ చైతన్యానికి మధ్యలో ద్వారం లాంటిది. అంటే సాక్షి చైతన్యాన్ని మనం పట్టుకోగలిగితే తర్వాత మెట్లో పరమాత్మ దగ్గరికి వెళ్తాము అని ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నాలో చాలా మంది వ్యక్తులు తమతో తాము పోట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. మహారాజు గారు చెప్పారు, అవన్నీ లోన ఉన్న రకరకాల సంస్కారాలు. అంటే ఇక్కడ కొంచెం వివరణ. ఉదాహరణకి నాకేదో ఒక వస్తువు కావాలి, అది బయట కనపడుతోంది ఒక చోట, దాన్ని దొంగతనం చేసి తెచ్చుకుందామా అని ఒక ఆలోచన వస్తుంది. అది చీచి తప్పు అట్లా తెచ్చుకోకూడదు, మంచిది కాదు అని ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ రెండిట్లో నేను అనేది ఉన్నది కదా. ఈ విధంగా మంచి చెడులు అట్లా ఇట్లా ఎన్నో రకాలుగా నేను అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ నేనుకి ఆ నేనుకి ఘర్షణ కూడా ఉంటుంది లోన. అది ఈయన అడిగిన ప్రశ్న. మహారాజు గారు ఏం చెప్పారు? అవన్నీ మనసులో ఉండే సంస్కారాలు అన్నారు. మళ్ళీ ప్రశ్న, వాటి మధ్య నేను శాంతిని చేకూర్చగలనా? అంటే వాటి ఘర్షణ ఆపి శాంతిని పొందటం ఎట్లాగోని. మహారాజు గారు, అది ఎట్లా కుదురుతుంది? అవన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. అవన్నీ కూడా కేవలం ఆలోచనలు, భావాలు, పాత జ్ఞాపకాలు, కోరికలు, వాటిని ఉన్నది ఉన్నట్టుగా చూడు అన్నారు. అంటే ఏంటి? తర్వాత వస్తుందేమో చూద్దాం. మళ్ళీ ప్రశ్న, కానీ అవన్నీ అంటే ప్రతిదీ నేనన్నట్టుగానే మాట్లాడుతున్నాయే. మహారాజు గారు, ఎందుకంటే నువ్వు వాటన్నిటితో తాదాత్మ్యం అంటే ఏకీభావం
అంటే ప్రతిదాంట్లోనూ కలిసి నేను అంటున్నావు కాబట్టి కనపడేదేది నేను కాదు అని నువ్వు గ్రహించినప్పుడు వాటితో కలిసి నేను అనకుండా ఉన్నప్పుడు నీకు అగుపిస్తున్న అన్ని రకాల వ్యక్తుల నుండి వాటి గద్దింపుల నుండి నీవు విముక్తుడవవుతావు. నేను అన్న భావం నీ స్వంతం, దానిని నీవు వదిలించుకోలేవు. అయితే దానిని మరొక దానికి ఇవ్వటం కూడా ఉండకూడదు. నేను కుర్రవాణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను చదువుకున్నాను మొదలైన మాటలతో నేను అన్న భావాన్ని అంటగట్టకూడదు. ఆ విధంగా తాను కాని దానితో తాను అన్నట్లుగా అనుకోవటం పూర్తిగా పొరపాటు. అదే బంధానికి కారణం. మళ్ళీ ప్రశ్న, మరి ఇక పరమాత్మ సంగతి ఏమిటి? ఆ పరమాత్మను నేను ఎట్లా తెలుసుకోగలుగుతాను అంటే, మీరు చెప్పిన దాని ప్రకారం వాటితో వీటితో కలవకుండా నేనన్న భావాన్ని నిలబెట్టుకుంటూ ఉంటే నా యొక్క అసలు స్వరూపము ఆ సాక్షి చైతన్యమో ఏదో నాకు అనుభవానికి వస్తుంది. మరి పరమాత్మను తెలుసుకోవడం ఎట్లా? మహారాజు గారు చెప్తున్నారు, అన్ని జ్ఞానాలకి అంటే చైతన్యాలకి మూలమైనటువంటిది మరొక దాని చేత తెలియబడదు. అంటే పరమాత్మ యొక్క చైతన్యం శక్తి చేత అన్నింటినీ తెలుసుకుంటోంది. ఆ చైతన్య శక్తి చేత సాక్షి, మనస్సు, అహంకారము, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేసి అన్నింటినీ తెలుసుకోగలుగుతూ ఉన్నాయి. మూలంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఇవేవి పనికిరావు. ఇంకా చెప్తున్నారు, ఆ మూలాన్ని తెలుసుకోవడం అంటే మూలంగా ఉండటమే. నేనొక వ్యక్తిని కాదని, శుద్ధమైన శాంతమైన సాక్షిని అని నీవు గ్రహించగలిగినప్పుడు, ఆ శుద్ధ చైతన్యమే నీ అసలైన ఉనికి అని తెలుసుకోగలిగినప్పుడు నువ్వు ఆ ఉనికివి అయిపోతావు. అదే మూలం. తరువాత ఇంకొక రకమైన ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఒకే దేవుడికి ఎన్ని రకాల పేర్లు, ఆకారాలు ఎందుకుంటున్నాయి? మహారాజు గారు, అదంతా చూచేవారి దృష్టిని బట్టి ఉంటుంది. భాషని ఉపయోగించి చెబితే రకరకాలుగా ఉంటాయి. అసలు పరమాత్మ భాషకి, చర్చలకి అందదు. దాన్ని అనుభవంలోనే గ్రహించాలి. మళ్ళీ ప్రశ్న, అటువంటి నిరాధారమైన మూలమైన పదార్థాన్ని ఎట్లా గ్రహించగలము? మహారాజు గారు, అది గ్రహించబడే వస్తువు కాదు. దాన్ని జ్ఞాపకంలో నిలవ ఉంచుకోవటం కుదరదు. అది ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడున్న అనుభవంలో ఉంటుంది. అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉంటుంది, ఏదో చేయాలని కాదు, ఇప్పుడు ఈ క్షణంలోనే ఉంది, ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు. దాని నుండే ఈ జీవ చైతన్యం, మనస్సు, ఇంద్రియాలు వీటిలో ఉండే చైతన్యం బయటకు వస్తున్నాయి. అవన్నీ అందులోనే ఉంటున్నాయి. అంటే ఇన్ని రకాలుగా కనబడే తెలివి ద్వారా పైపైన వస్తున్న ఈ మార్పుల్ని పక్కకు పెట్టి చూడగలిగితే పరమాత్మ ఇప్పటికిప్పుడే ఉన్నది. తర్వాత మరొక ప్రశ్న అడుగుతున్నాడు. కొన్ని విషయాలు వాటంతరవి జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తాయి,
కొన్నేమో ప్రయత్నం చేసినా జరగవు. ఎందుకట్లా? మహారాజు గారు చెప్తున్నారు, ప్రతిదానికి కారణాన్ని వెతకటం అనేది ఒక వినోదంగా అయింది. కారణము, దాని నుంచి వచ్చే కార్యము అనేవి లేవు. ప్రతిదీ తనకు తానే కారణం. అంటే ప్రతిదీ కూడా పరమాత్మే, పెద్దానికి అదే కారణం అని చాలా పై స్థాయి నుంచి చెప్తున్నారండి. కింది స్థాయిలో చెబితే విత్తనం చెట్టుకు కారణం అంటాం. మహారాజు గారు చెప్పే స్థాయి ఏంటి? ఆ విత్తనము పరమాత్మే, చెట్టు పరమాత్మే, పరమాత్మే విత్తనంలాగా పరమాత్మే చెట్టులాగా అగుపిస్తున్నది. ఆ స్థాయి నుంచి చెప్తే కార్యము లేదు, కారణము లేదు. నీ దృష్టిలో, నీ ప్రపంచంలో ప్రతిదానికి కారణాన్ని వెతుకుతూ ఒకటో ఇంకా ఎక్కువ కారణాలను కనుక్కుంటూ పోవచ్చు. మరొకడు ఏదో ఒకటే కారణంగా భావించవచ్చు. దాన్నే ఈశ్వరేచ్ఛ అంటారు. అన్నిటికీ మూల కారణం ఒకటే, నేను అన్న భావం. అది అన్నిటికీ మూలం. అందులో నుంచి రకరకాల ఇతర జ్ఞానాలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి అన్నిటికీ కారణం అది. ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఒక కాంతి రేఖ అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి మనకి స్వయంగా కనపడదు. అదే గాలిలో ఎగిరే సన్నటి దుమ్ము కణాల మీద పడ్డప్పుడు అవి కనపడతాయి. దాని నుంచి ప్రకాశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ఆ పరమాత్మ చైతన్యం స్వయంగా తెలియబడేది కాదు, కానీ అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ప్రశ్న, అంటే ఆ పరమాత్మని తెలుసుకోవడం కుదరదా? మహారాజు గారు, కాదు కాదు, ఆ పరమాత్మయే అన్నిటికంటే తేలికగా పొందతగినది. ఎందుకంటే అది నీ స్వరూపమే, నీ ఉనికియే. మనస్సులోని చలనాలను ఆపి దేన్ని కోరకుండా అట్లా ఊరక ఉంటే అదే పరమాత్మ. చూడండి, పరమాత్మ ఉండడం అంత కష్టం అంటే ఏం కష్టం లేదు. నువ్వు ఊరకుండాలి నిశ్చలంగా. అదే మనం చెప్తుంటాం, ఆగి చూడు. దేన్ని కోరకుండా అంటే ఆ పరమాత్మను కూడా కోరకుండానా అని ప్రశ్న, ఎదురు ప్రశ్న. ఇక్కడ చూడండి, ఊరికే సిద్ధాంతపరమైన చర్చలు చేస్తుంటే ఇట్లా ఉంటుంది. రమణ మహర్షి గారికి అయితే ఇట్లాంటి వాటికి పరమాత్మ వాటి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నువ్వెవరో తెలుసుకో అనేవారు. మహారాజు గారు అట్లా కాకుండా సమాధానాలు చెప్తారు. అడిగే వాళ్ళని బట్టి కూడా వాళ్ళు మొండిగా వాదన చేస్తుంటే వీరు కూడా పిడి వాదనే చెప్తూ ఉంటారు. ఏమంటున్నాడు? దేన్ని కోరకూడదు అంటే పరమాత్మను కూడా కోరకూడదు, అవునా అంటే మహారాజు గారు తన పద్ధతిలో చెప్తున్నారు. అప్పుడు నువ్వు చచ్చిన వాడితో సమానం, లేదా పరమాత్మవేను. చూడండి, చాలా గొప్పగా చెప్పారు. ఏమి కోరకుండా ఉంటే పరమాత్మ కూడా కోరకుండా ఎట్లా అని ఆయన మొండిగా అడిగితే నువ్వు చచ్చిపోయిన వాడివి, అవి ఉంటావు. ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళ కోరికలు ఉండవు కాబట్టి. లేదా నువ్వు పరమాత్మ స్థితిలో ఉన్నావు, పరమాత్మ కూడా ఏ కోరికలు లేవు. అదేనా కావచ్చు, ఇదేనా కావచ్చు అన్నట్టుగా చెప్పారు. ఇంత విన్న తర్వాత ఆయన ఇంకా అడుగుతున్నాడు, మీరు అవ్యక్తమైన అంటే తెలియబడని ఆ పరమాత్మ స్వరూపంలో ఉంటున్నారా? మహారాజు గారు అంటున్నారు, మరి ఇంకెక్కడా అంటున్నారు. అంటే ఏంటి? మహారాజు గారు ఎప్పుడు ఏం చెప్తున్నారు? అంతా పరమాత్మే, దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడే ఉంది, ఎక్కడికో పోయి తెలుసుకోవడం కాదు,
నా ఉనికియే పరమాత్మ అన్నట్లు చెప్తున్నారు. ఆయన అది పట్టుకోకుండా అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారా, పరమాత్మ స్థితిలో అన్నాడు. మరి ఇంకెక్కడుంటాను అన్నారు మహారాజు గారు. మళ్ళీ ప్రశ్న, ఆ విధంగా మీరెట్లా చెప్పగలుగుతున్నారు? మహారాజు గారు, నా మనస్సులో ఎన్నడూ ఏ కోరికలు ఉదయించవు. మళ్ళీ ప్రశ్న, అయితే మీరు అసలు చైతన్యమే లేకుండా, అంటే ఏ విధమైన తెలివి లేకుండా అచేతనంగా ఉంటారా? మహారాజు గారు, అబ్బే అట్లా ఏం కాదు, నేను పూర్తి చైతన్యంతో ఉంటాను. కానీ కోరికలు భయాలు నా మనసులో ప్రవేశించవు. అక్కడంతా పరిపూర్ణమైన నిశ్శబ్దమే ఉంటుంది. ఆయన మళ్ళీ ఒక సిద్ధాంతపరమైన ప్రశ్న, ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకునేది ఎవరు? మహారాజు గారు, ఎందుకయ్యా ఈ ప్రశ్నలని అనకుండా, నిశ్శబ్దమే నిశ్శబ్దాన్ని తెలుసుకుంటోంది అన్నారు. అంటే రకరకాల వాంఛలు ఉద్రేకాలు లేకుండా మౌనంగా ఉన్నటువంటి మనస్సు తనను తానే తెలుసుకుంటుంది. మళ్లీ ప్రశ్న, మీకు అప్పుడప్పుడు కోరికలు కలుగుతూ ఉంటాయా? మహారాజు గారు చెప్పారు కదా ఇప్పుడే, నాకు కోరికలు భయాలు ఉండవు, నిశ్శబ్దమే ఉంటుంది అని. దాని మీద నేను మళ్లీ గుచ్చి అడుగుతున్నారు, అసలు మీకు కోరికలే ఉండవా అని. మహారాజు గారు సమాధానం జాగ్రత్తగా గమనించాలి. కోరికలనేవి మనస్సులో అలలు అలలుగా వస్తూ ఉంటాయి. నీవు అలను ఎప్పుడు గుర్తిస్తావు? అది ఒకటి కనపడ్డప్పుడు. కోరిక అనేటువంటిది ఎన్నో అలలలో ఒకటి. దాన్ని తృప్తిపరచాలి అనే ఆత్రం నాకు ఉండదు. దాన్ని తృప్తిపరచడానికి నేనేమి ప్రయత్నం చేయను. కోరికల నుండి విముక్తిని పొందటం అంటే కోరికల్ని తృప్తిపరచాలి అనే బలవంతం ఏమీ ఉండదు. ఇదండి గ్రహించవలసింది. ఎన్నో ఎన్నో చలనాలు వస్తున్నాయన్న దృష్టితో చూస్తే అవి లేనట్టే. కోరికలు వస్తుంటాయా అంటే కోరికలు కూడా అనేక చలనాల్లో అవి ఒకటి. వాటిని తృప్తిపరచాలి అనుకుని వాటి వెంబడి పడిపోతే కష్టం. మహారాజు గారు ఏం చెప్తున్నారు, ఎన్నో వస్తున్నాయి, అవి కూడా వస్తాయి. వాటిని తృప్తిపరచాలి అనే నిర్బంధం ఏమీ ఉండదు. ఆయన ప్రశ్న, అసలు కోరికలు ఎందుకు కలుగుతాయి? మహారాజు గారి సమాధానం, ఎందుకంటే నిన్ను నువ్వు పుట్టినట్లు శరీరాన్ని చక్కగా చూసుకోకపోతే చనిపోతాను అన్నట్లు భావించుకుంటూ ఉన్నావు కాబట్టి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటిదే మూల కారణం అన్ని కోరికలకు. తరువాత అధ్యాయం 21. ప్రశ్న, కోరికల్లో మంచివి చెడువి ఎక్కువ రకం తక్కువ రకం అనేవి ఉండవా? మహారాజు గారు పై స్థాయి నుంచి చెప్తున్నారు, కోరికలన్నీ చెడే. అయితే కొన్ని మరీ చెడుగా, కొన్ని సామాన్యమైన చెడుగా ఉంటాయి. నువ్వు ఏ కోరికను పట్టుకుని పాకులాడినా అది నిన్ను బాధిస్తుంది. మళ్లీ ప్రశ్న, ఈ కోరికలన్నింటినీ విడిచెయ్యాలి అనే కోరిక కూడా అంతేనా? చూడండి, ఇవన్నీ సిద్ధాంతపరమైనటువంటి ప్రశ్నలు, హేతువాదం తర్కం పెట్టుకొని. సాధారణంగా చెప్పేది ఏంటంటే, మోక్షం మీద కోరిక అంటే విడుదల పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనే కోరిక కాదు, తక్కిన కోరికలన్నింటినీ తీసివేసేటటువంటి కోరిక. కాబట్టి ఇది మంచిదే అని చెప్తూ ఉంటాం. మహారాజు గారు తన స్థాయిలో చెప్తున్నారు,
అసలు ఏ కోరికైనా ఎందుకు ఉండాలి? కోరికల నుండి విడుదల పొంది స్వేచ్ఛగా ఉండాలి అనుకోవటం వల్ల నీకు స్వేచ్ఛ రాదు. నిన్ను ఏది విడుదల చెయ్యదు. ఎందుకంటే నువ్వు ముందే స్వేచ్ఛగా ఉన్నావు కాబట్టి. ఏ కోరికలు లేకుండా నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకో, అంతే. ఇక్కడ మహారాజు గారి స్థాయి ఏంటి? బాగా ఆత్మజ్ఞానం అది కలిగి అంత అర్థమైన తర్వాత నేను అది మారని వస్తువు అని తెలుసుకున్నాక ఇంకా విడుదల పొందాలి, మోక్షం పొందాలి, ఇటువంటి మాటలు కూడా తప్పైపోతాయి. అది కూడా ఒక కోరిక, అది కూడా బాధిస్తుంది. నువ్వు ముందు నుంచి అదే స్థితిలో ఉన్నావు, అసలు బంధమే లేదు. అన్ని గ్రంథాల్లోనూ వస్తుందండి ఇది. చివరికి వచ్చేటప్పటికి నా బంధోస్తి నా మోక్షోస్తి అన్నట్లు వస్తుంది. బంధము లేదు, మోక్షము లేదు. మహారాజు గారు ఆ స్థాయిలో చెప్పారు. మళ్ళీ ప్రశ్న, తనను తాను తెలుసుకోవడానికి సమయం పడుతుంది కదా అంటే మహారాజు గారు ఆ స్థాయిలో చెప్పకుండా సమయం అంటే ఏంటి? క్షణక్షణం మారుతూ ఉండటమే కదా. ప్రతి క్షణము శూన్యమైపోతూ ఉంటుంది, కనపడకుండా పోతూ ఉంటుంది, మళ్లీ తిరిగి రాదు. అటువంటి సమయాన్ని పట్టుకుని నువ్వు ఏం సాధిస్తావు? ఆయన దీని మీద మళ్లీ ప్రశ్న, అయితే శాశ్వతమైనది ఏది? శాశ్వతమైన దానికోసం నీలోనే చూచుకో, లోతుగా లోనికి మునుగు, నీలో ఏది సత్యమో దాన్ని కనుక్కో. ఏదండి సత్యం? మనం చెప్తూ ఉంటాం, ఆగి చూడు కొద్ది క్షణాలు, మళ్ళీ కాసేపైనా ఆగి చూడు కొద్ది క్షణాలు, అట్లా ఎన్నిసార్లు చెయ్యి. రోజు 10 సార్లు చొప్పున ఓ 4 రోజులు చేశామనుకోండి, అప్పుడు మనకి ఒక ధైర్యం వస్తుంది. ఏంటి? నేను మారటం లేదు. మహారాజు గారు చెప్పేది అది. దాన్ని కనుక్కో. ఆయన ప్రశ్న, నా సత్యత్వాన్ని కనుక్కోవడానికి మార్గం ఏమిటి? మహారాజు గారు, నేనెవరు అన్న ఒక్క ప్రశ్నను మాత్రం మిగిల్చుకుని తక్కిన వాటన్నింటినీ వదిలేయి. ఎందుకంటే నేను అన్న విషయం ఒక్కటే నువ్వు గట్టిగా నిర్ధారణగా చెప్పగలిగేది. నేను ఇది అది అని చెప్పేదంతా నిరూపించుకోలేవు. ఏది సత్యమో దానికోసం నువ్వు శ్రమించాలి అన్నారు. ఇంతకుముందు చెప్పింది ఏంటండి? నేను అన్నదొక్కటే యథార్థంగా నీకు నువ్వు నిరూపించుకోగలవు. దాన్ని పట్టుకొని ఆ నేనంటే ఏంటో తెలుసుకో అన్నారు. ఆయన ప్రశ్న, నేను గత 60 సంవత్సరాలుగా అదే పరిశ్రమలో ఉన్నాను. అంటే నేను రకరకాల ధ్యానాలు, చదువుకోవటాలు ఇట్లాంటివి చేస్తున్నాను, కానీ నాకు ఇంకా ఆ పట్టు చిక్కలేదు అని. మహారాజు గారు, ఆ విధంగా శ్రమించడంలో తప్పేముంది? నువ్వు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నావు. ఎందుకు? పరిశ్రమ చేస్తూ ఉండటమే నీ స్వభావం. ఆయన అన్నాడు, ఆ విధంగా శ్రమిస్తూ ఉండటం బాధాకరం. మహారాజు గారు, నీవు ఫలితాన్ని ఆశించటం ద్వారా ఆ బాధను తెచ్చుకుంటున్నావు. ఫలితాన్ని కోరకుండా శ్రమించు, దేన్ని ఆశించకుండా కష్టపడు. ఇది తేడా గమనించాలండి. ఇక్కడ నువ్వు ఆత్మజ్ఞానం కోసం గాని, మోక్షం కోసం గాని, అటువంటి పేర్లు ఏదైనా చెప్పండి, ప్రయత్నం చేయొచ్చు చాలా శ్రద్ధతో. కానీ
ఫలితాన్ని ఆశించకూడదు. అంటే ఏంటి? ఇంకా రాలేదే మోక్షం, ఇంకెప్పుడు వస్తుంది, రేపు వస్తుందా, ఎంతవరకు వచ్చాను నేను, అది ఆలోచించకుండా చేసుకుంటూ పో. అది దీని సారాంశం. మళ్ళీ ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. మంచి చెడు అనేవి ఆచారాలు, పద్ధతులు, దేశకాలాలను బట్టి ఉంటాయి. ఒక్కొక్క సమాజంలో అది ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే నేను చెప్పేది, ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కొన్ని సరైనవి అనుకుంటారు. మన దగ్గరికి వస్తే అది పొరపాటు అంటాం. ఇక్కడ సరైనవి అక్కడ పొరపాటు అవుతాయి. అది అడుగుతున్నాడు ఆయన. మహారాజు గారు, ఆచారంగా వచ్చేటటువంటి నియమాలన్నింటినీ వదిలేసుకో. అవన్నీ ఎవరికి కావాలో వాళ్ళని చూసుకొని, ఏది నిన్ను కోర్కెల నుండి వదిలిస్తుందో, భయాల నుండి, పొరపాటు అభిప్రాయాల నుండి ఏది విముక్తి చేస్తుందో అదే నీకు మంచి. నీవు పుణ్యం పాపం గురించి బాధపడినంత వరకు నీకు శాంతం ఉండదు. ఇక్కడ కూడా బాగా గమనించవలసిన విషయం అండి. ఇది ఎవరికి చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం మాత్రమే కావాలనుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం కాస్తో కూస్తో ఆ రుచి పట్టిన వాళ్ళకి పుణ్యం పాపం అక్కర్లేదు, నీ స్వరూపమే నువ్వు చూసుకో, నీకు ఏది సుఖంగా ఉంటుందో ఆ రకంగా వెళ్ళు అని చెప్తున్నారు. మరి ఏమీ లేని వాళ్ళు కూడా ఈ మాట విని పుణ్యం పాపం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే, అందువలన వాళ్ళ దుఃఖం పెరుగుతుంది. సమాజంలో కూడా వాళ్ళకి శిక్షలు మొదలైనవి వస్తూ ఉంటాయి. వాళ్ళ అంతర్గతమైనటువంటి దుఃఖం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని చూడాలి ఎవరికి ఏ సందర్భంలో ఏం చెప్తున్నారు అని. దాన్ని మహారాజు గారు ఇంకా చెప్తున్నారు. పరమాత్మ స్థాయిలో చెప్పినప్పుడు అసలు వ్యక్తులే లేరు, ఉన్నదంతా శుద్ధ చైతన్యమనే మహాసముద్రం మాత్రమే. అందులో పుణ్యము పాపము అనేవి ఉండవు. ఈ పుణ్య పాపముల యొక్క చింతన అంతా దృశ్య ప్రపంచంలోనే. ఆయన ప్రశ్న, అయితే నేను అటువంటి వాటన్నిటినీ వదులుకోనా? ఏం సమాధానం చెప్తారో జాగ్రత్తగా వినండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అదే వివరణ వస్తుంది, జాగ్రత్తగా వినండి. నిన్ను నీవు ఒక వ్యక్తిగా భావించుకుంటున్నంత కాలం అట్లా కూడదు. ఇదండి, నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా ఆలోచించుకుని, నేను శరీరము, నేను ఒక వ్యక్తిని, నేను ఫలానా ఊళ్ళో ఉన్నాను, ఫలానా సంఘంలో ఉన్నాను అనే భావములతో ఉన్నప్పుడు ఆ నియమ నిబంధనలన్నింటినీ పాటించాలి. పుణ్యము పాపము అన్నీ ఉంటాయి. ఆత్మజ్ఞాన దృష్టితో చెప్పినప్పుడు, అంతా పరమాత్మైన దృష్టిని కాస్తో కూస్తో కలగటం మొదలుపెట్టినప్పుడు, ఈ ప్రపంచం ద్వారా వచ్చే సుఖం గాని దుఃఖం గాని నాకు అంటవు, నాకు దీని నుంచి ఏమీ అవసరం లేదు అనే జ్ఞానం నీకు కలగనంత వరకు ఈ సాంఘిక నియమాలు, ధర్మాధర్మాలు అన్నీ ఉంటాయి. అదండి తేడా. ఈ మాట అర్థం చేసుకోకుండా ప్రతివాడు నాకు పుణ్యం లేదు పాపం లేదు నిసర్గదత్త గారు చెప్పారు అని చేసుకుంటూ పోతే సంఘం ఊరుకోదు, వీడు దుఃఖపడక మానడు. ఒకవేళ అట్లా జ్ఞానం కలిగిన వాడు ఈయన తప్పు చేశాడనుకోండి, సంఘం దృష్టిలో వ్యక్తిగత శిక్ష లాంటిది పడింది అనుకోండి, అప్పుడు నిజమైన జ్ఞానం ఎట్లా ఉంటాడు? నాకేం లేదు, శరీరం ఏదో తప్పు చేసి ఉంటుంది, శరీరం బాధపడుతుంది, నాకేం సంబంధం లేదు. అటువంటి దృష్టి ఉన్నవాడికి పుణ్యం పాపం ఏమి ఉండదు. ఆయన ఇది అర్థం చేసుకున్నాడు. అడుగుతున్నాడు ఇప్పుడు, నేను పుణ్య పాపాలను దాటి వెళ్ళాను అని తెలుసుకోవటానికి గుర్తులు ఏమిటి అంటే, ఇప్పుడు నేను వదులుకోనా పుణ్యపాపముల యొక్క ప్రసక్తి, లేక ఇంకొంచెం ఆగాల నేను? మహారాజు గారు సమాధానం, అన్ని రకాల
కోరికలు భయాల నుండి ముక్తుడు అయినప్పుడు, అసలు నేనొక వ్యక్తిని అనే భావం పోయినప్పుడు నువ్వు ఆ అతీత స్థితికి చేరుకున్నట్లు. నేను ఒక పాపిని, నేను పాపిని కాదు అని అనుకోవటం కూడా ఒక పాపమే. చూడండి స్థాయి అంటే ఏం ఆలోచించకుండా ఉండాలి. శరీరం నేను, వ్యక్తిని నేను అనుకున్నవాడు ఇది పుణ్యమా పాపమా అని వస్తుంది. అతీతమైనప్పుడు నీకు అసలు ఆ భావాలే రావు. అది నీకు గుర్తు. మంచి అనిపించట్లా, చెడు అనిపించట్లా, ఏదో అది జరుగుతోంది, నేను అసలు చేయటల్లా, నేను కర్తను కాదు అన్న దృష్టి నీకు వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఏదైనా ఒక దానితో కలిసిపోవటం అంటే శరీరం ద్వారా మరొక దాంతో అభిమానం పెట్టుకుని సంఘం పెట్టుకోవడం అసలైన పాపము. ఆ సంఘం లేని వాడికి పుణ్యపాపాలు అంటవు. ఆయన ఊరుకోకుండా మళ్ళీ అడుగుతున్నాడు, లౌకికులు అడిగేటటువంటి ప్రశ్నే. మరైతే మంచితనంతో ఉండాలి అన్న ప్రయత్నాలు ఎందుకు? మహారాజు గారు కొంచెం కింది స్థాయిలో చెప్తున్నారు. అది నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి. నువ్వు అట్లా ప్రయాణం చేస్తూ చేస్తూ చివరికి దేవుణ్ణి కనుక్కోగలుగుతావు. ఆ దేవుడు నిన్ను తనలో కలుపుకుని నిన్ను ఆయనలాగే చేస్తాడు. అంటే ఆ స్థితి వచ్చే వరకు మంచి చెడు ఉంటాయి. నువ్వు మంచిని చేస్తూ క్రమక్రమంగా ఆ స్థితికి రావాలి అని కొంచెం కింది స్థాయి మాట చెప్పారు. ఇప్పుడు ఇందాకేమో చాలా పై స్థాయి మాట చెప్పారు. తర్వాత ప్రశ్న, ఒకే పని కొన్ని సమయాల్లో అది సహజం, ప్రకృతి సిద్ధం అంటారు, మరికొన్ని సమయాల్లో పాపం అంటారు. దాన్ని పాపం అని చెప్పడానికి కారణం ఏమిటి? మహారాజు గారు చక్కని సమాధానం చెప్తున్నారు. నీకుండేటటువంటి పై స్థాయి జ్ఞానానికి వ్యతిరేకమైనదంతా పాపము. ఇవి కూడా గమనించాలండి. దేవుడి ప్రసాదం తీసుకుంటున్నారు, కళ్ళగద్దుకొని తీసుకోవాలి అని మనకు నేర్పించారనుకోండి. అట్లా చెయ్యకుండా వచ్చింది కదా అని గవాలను తినేసిస్తే అది పాపం అవుతుంది. అదే చిన్నపిల్లాడు ఉన్నారు, వాడికి తెలియదు, వాడు ఇష్టం వచ్చినట్టు తినేశాడు. పక్కన ఉన్న వాళ్ళు నేర్పుతారు, ఇట్లా కాదురా కళ్ళ కత్తుకొని తినాలా అని. వాడు చిన్నపిల్లవాడు కాబట్టి వాడికి పాపం ఉండదు. ఆ విషయం తెలిసిన తర్వాత వాడు చేయకపోతే పాపం. అట్లాగే ఎవరో విదేశాల నుంచి వచ్చాడనుకోండి, ఏ అమెరికా వాడో వచ్చాడు, వాళ్లకు ఇట్లా గుళ్ళు ప్రసాదాలు ఇవన్నీ తెలియవు. అతను కూడా కళ్ళగద్దుకోకుండా తినేశాడు, అతనికి పాపం వస్తుంది అనకూడదు. ఎవరికి పాపం వస్తుంది? తెలిసిన వాడికి. ఏదైనా ఇది ధర్మమని అధర్మమని తెలిసి అది చేయకపోతే పాపం వస్తుంది, తెలియకుండా చేస్తే పాపం లేదు, పుణ్యం లేదు. జంతువులకు పాపపుణ్యాలు లేవండి. జంతువులకు అనుభవించడం కోసం వస్తాయి జన్మలు. ఎందుకని అంటే వాడికి ధర్మాధర్మ విచక్షణ చేసేటటువంటి బుద్ధి లేదు కాబట్టి ఏదో వాటి మానాన బతుకుతాయి, వాటి టైం రాగానే చనిపోతాయి. మనిషికి అట్లా కాదు, ధర్మాధర్మ విచక్షణ ఉంది కాబట్టి వాడికి తెలిసినంతలో ధర్మాన్ని ఆచరించాలి, అది చెప్తున్నారు. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా కొద్దిగా తీసుకోవచ్చు మనం. ముందు నా మటుకు నేను నా సంగతి నేను చూసుకుంటున్నాను, లేదా నా తిండి నా సాధనలు చేసుకుంటున్నాను అనుకోండి. అంతా పరమాత్మ అని ఒక జ్ఞానం ఎవరిని చెప్పడం వల్ల కానీ, లేక మనం ఆలోచించడం వల్ల కానీ, లేక ఏవో అనుభవం కలిగిందనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? అందరినీ సమదృష్టి, భగవద్గీతలో చెప్పినటువంటి సమదృష్టితో చూడాలి అనే జ్ఞానం కలిగినప్పుడు అట్లాగే ఉండాలనిపిస్తాడు. దానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అప్పుడు పాపం. అది మహారాజు గారు చెప్పేది. నువ్వు తెలిసిన తరువాత ఆ విధంగా చేయకపోతే పాపం వస్తుంది. అందువలన ఒక చోట ఒక మనిషికి ఒక కాలంలో
పుణ్యమైనది ఇంకో మనిషి, ఇంకో దేశం, ఇంకో కాలంలో పాపం అవుతుంది అన్నారు. చాలా గంభీరమైన బోధ వచ్చిందండి. ఆయన మళ్లీ అడుగుతున్నారు, మేము నిద్దట్లో నడిచేవాళ్ళం, పీడకలలు కనేవాళ్ళం, మీరు మాకేమీ సహాయం చేయలేరా అంటే, ఈ ప్రపంచం అనేటటువంటి పీడకలలతో ఉన్నాము, నిద్దట్లో నడుస్తున్నాము అంటే మా స్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండి వ్యవహారాలు చేస్తున్నాము అనే అర్థంలో చెప్పారు ఆయన. మహారాజు గారు, నేను చేస్తూనే ఉన్నాను అంటే మీరేం చేయలేరా అడిగిన దానికి సమాధానం, నేను కలలాంటి మీ స్థితులలోకి వచ్చి, లే మేలుకో, బాధపడకు, నిన్ను నువ్వు బాధించుకోకు, ఇతరులను బాధించకు అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను చేసేదంతా అదే, నేనెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, అయాం నేనది, నేను అన్న భావాన్ని పట్టుకో, ఇవన్నీ చెప్పట్లా నేను, అదనమాట అర్థం అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. మీరు అలా చెప్తూ ఉన్నా మేము ఎందుకు మేల్కోవటం లేదు? మహారాజు గారు, మీరు మేల్కొంటారు, నా ప్రయత్నాలు వ్యర్థం కావు, దానికి కొంత సమయం పట్టవచ్చు. నువ్వు ఏమిటి ఈ కళ, ఎక్కడి నుంచి వచ్చింది, నేను కళలో ఎందుకున్నాను అని ప్రశ్నించటం మొదలుపెట్టినప్పుడు అందులో నుంచి మేల్కోవటం త్వరలోనే సిద్ధిస్తుంది. ఇది ఒక రకమైన అభయం అండి. మనకి భగవద్గీత మొదలైన గ్రంథాల్లో కూడా అభయాలు వస్తుంటాయి. స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా చేసినా చాలు అని, అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లో క్రమక్రమంగా సిద్ధిని పొందుతాడు అని, యోగమును అనిర్విణ చేతముతో అంటే విసుగులేని చిత్తంతో చేస్తూ ఉండు అని మాటలు వస్తూ ఉంటాయి. మొదలు పెట్టడం, చేస్తూ ఉండటం నీ పని, నీ ధర్మంగా తీసుకుని కుదిరినంత వరకు ఇట్లక మహారాజు గారు చెప్పినట్టు నేనెవరు అని గాని, నేను అన్న భావంతో గాని, లేక గుడ్డి నమ్మకంతో గాని, నేను ఇది కాదు అనుకుంటూ క్రమక్రమంగా సాగుతూ ఉంటే నువ్వు జయం సాధించి తీరుతావు. అందులో ఏం అనుమానం లేదు. సమయం పడితే పట్టొచ్చు, కొందరికి తక్కువ సమయం, కొందరికి ఎక్కువ సమయం. దాన్ని గురించి ఆలోచించవద్దు. ఇందాక చెప్పారు, మంచి కోరికే అయినప్పటికీ ఇంకెప్పుడు అని ఫలితాన్ని ఆశిస్తూ ఉంటే నీకు బాధ కలుగుతుంది. అట్లా ఈ ఆత్మజ్ఞాన విషయంలో కూడా ఇంకెప్పుడు అనకుండా, ఆ విధమైన ఫలితాన్ని కోరకుండా నువ్వు చేసుకుంటూ పో. అంటే ఏంటి, ఇక్కడ మొదలు పెట్టినప్పుడు కోరికతోటే మోక్షం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని మొదలు పెట్టావు. కానీ కొంత దూరం వెళ్ళినాక ఈ విషయాలు అర్థమైన తర్వాత నువ్వు ప్రయాణం సాగిస్తూ ఉండాలి. కానీ ఇంకెప్పుడు అనే కోరిక లేకుండా. మరి ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే, మహారాజు గారు ఇప్పుడే చెప్పారు, అది నీ స్వభావం. ఏదో పని చేస్తూ ఉండడం స్వభావం. కాబట్టి చేస్తూ ఉండు. ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తున్నాం, ఆ పనులు కాకుండా ఈ పని, నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి పని చేసుకుంటూ పోవచ్చు. ఫలితం ఎప్పుడు అని బాధపడకు అని దీని సారాంశం. తరువాత అధ్యాయం 22. ప్రశ్న: యోగాభ్యాసం అనేది జాగ్రత్తగా ఆలోచిస్తూ చేయాలా? దానంతట అది మన ప్రమేయం లేకుండా మనస్సు అడుగు పొరల్లో నుంచి పనిచేస్తూ ఉంటుందా అని ఈయన యోగాభ్యాసం గురించి మొదలుపెట్టాడండి. మహారాజు గారు చెప్తున్నారు, మొదట్లో ప్రయత్నంతో చేయవలసి ఉంటుంది. చాలా కాలం ఆ విధంగా అభ్యాసం చేస్తే
తరువాత దానంతరది జరుగుతూ ఉంటుంది. కావాలని వద్దని అనుకోక్కర్లేదు. దానంతర జరిగేదే మంచి ప్రభావవంతమైంది కూడాను. ఎందుకంటే అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అని యోగాభ్యాసం అంటే ఇక్కడ మనస్సుని ఆపటము, తర్వాత ఏదో రకమైన ధ్యానం, జపం గాని, భగవంతుని యొక్క ధ్యానం గాని అవన్నీ కలుపుకోనండి. ఆయన మళ్ళీ అడిగాడు, యోగాభ్యాసం అంటే ఈ శరీరం మొదలైన వాటిని ఒక నియమంలో పెట్టడం అవుతుంది కదా, అందువలన అంతరంగంలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మహారాజు గారు, బాహ్యమైన అభ్యాసాలు సహాయం చేయవచ్చు. ఎట్లాగంటే ఈ బాహ్యమైన అంటే శరీరము, బహిర్ముఖమైన మనస్సు రెండు కలిపి అనుకోండి. దానిని కోరికలు, భయాల నుండి దూరంగా పెట్టడం వలన, అంటే ముందు వీటిని కొంత కంట్రోల్లో పెడితే తర్వాత అసలైన యోగం వస్తుంది అని. తర్వాత మరొక ప్రశ్న, భగవన్నామాన్ని జపిస్తూ ఉండటం భారతదేశంలో సర్వసాధారణంగా కనపడుతూ ఉంటుంది. దానివలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే వీళ్ళందరూ పాశ్చాత్య దేశాల వాళ్ళు, వాళ్ళల్లో మంత్రాలు, జపాలు అంత ఎక్కువగా ఉండవు. మహారాజు గారు చెప్తున్నారు, ఒక పదార్థం లేక మనిషి యొక్క పేరు నీకు తెలిస్తే దాన్ని నువ్వు తేలిగ్గా కనుక్కోగలవు. అట్లాగే దేవుణ్ణి కూడా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆయన నీ దగ్గరికి రావచ్చు. మళ్ళీ ప్రశ్న, ఆయన మన దగ్గరికి ఏ ఆకారంలో వస్తాడు? మహారాజు గారు, నువ్వు ఏ విధంగా ఊహిస్తావో అట్లాగూ. మళ్ళీ ప్రశ్న, ఐరోపా దేశాల్లో మంత్రోపదేశం, మంత్రజపం అనే ఆచారం లేదు, ఎక్కడో చోట తప్ప. మరి ఆధునికమైన పాశ్చాత్య దేశులకి ఇదేమైనా ఉపయోగిస్తుందా అన్నారు. అంటే ఆ దేశాల్లో ఎవరికి అంతగా అలవాటు లేదు మొదటి నుంచి కూడా. ఇప్పుడు భారతదేశం లాంటి దగ్గరకు వచ్చి ఒక గురువు గారి దగ్గర ఉపదేశం మంది జపం చేసుకుంటూ ఉంటే ఏమైనా ఉపయోగమా అని మహారాజు గారు చెప్తున్నారు. ఎవరికైనా దాని మీద బాగా ఆసక్తి ఉంటే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అందువలన అటువంటి వారికి, అంటే పాశ్చాత్య దేశీయులకు సరైన విధానం ఏమంటే, అన్ని జ్ఞానాలకు ఆధారమైనటువంటి చైతన్యం నేనే అన్న ఒక భావాన్ని మనస్సులో తిప్పుకుంటూ ఉండటము. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఒక మంత్రం అంటే ఒక శబ్దాన్ని మనసులో తిప్పుకునే బదులు ఒక భావాన్ని తిప్పుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ భావము అంటే లోపల మనస్సులో మనకు కలగవలసినటువంటి ఒక జ్ఞానం, తాత్కాలికమైన ఒక జ్ఞానం. ఉదాహరణకి, నేను శుద్ధమైన చైతన్యాన్ని, నేను గాఢ నిద్రలో వలె ఆనంద స్వరూపుణ్ణి, నేను అసంగ స్వరూపుణ్ణి, సాక్షిని, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నాకేమీ మార్పు లేదు, ఈ ప్రపంచం స్వప్నం లాంటిది. లేదా ఈశ్వరుడికి లేక గురువుకి అర్పణ చేసుకున్నాను, ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఈ శరీరం ఆడుతుంది, నాకేమీ సంబంధం లేదు. ఇటువంటి భావాల్ని మళ్ళీ 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 మనస్సులో నిలబెట్టుకుంటూ ఉండటం, ఇది జ్ఞానయోగంలో వాళ్ళకు ఉపయోగిస్తుంది. మంత్రజపం అంటే ఏంటో తెలియనటువంటి పాశ్చాత్యులకు ఇది చెప్పవచ్చును అని మహారాజు గారి అభిప్రాయం. మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, దాన్ని తన మనస్సులో ఎల్లప్పుడూ పెట్టుకుంటూ ఉంటే
చురుకుగా దాని అర్థాన్ని గ్రహిస్తూ ఉంటే అజ్ఞానం యొక్క బంధాల నుండి తప్పించుకుని బయటపడటం, శుద్ధమైన జీవితంలోకి ప్రవేశించటం కుదురుతుంది. నేను సాక్షిని మాత్రమే అన్న భావం శరీరాన్ని, మనస్సుని శుద్ధం చేసి జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది. క్రమక్రమంగా ఆ భావాన్ని వదిలి భావాతీతమైన శుద్ధ చైతన్యాన్ని చేరుకోవటం కుదురుతుంది. ఇంకొక ప్రశ్న. ఆత్మానుభవం పొందిన యోగి తినటం, తాగటం, పడుకోవటం ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటాడు. ఎందువలన అంటేనండి, వీళ్ళ ఊహలో ఎలా ఉంటుందంటే యోగులందరూ అదొక రకంగా ఉంటారు. ఇది కథలు చదివో, కొందరు మహనీయుల చరిత్రలు చదివో వాళ్ళు ఎప్పుడూ అలా పద్మాసనంలో కూర్చొని ఉంటారు, కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళ ప్రపంచం గురించి పట్టించుకోరు, తిండి తిప్పలుండవు, నిద్ర ఉండదు. అదే గ్రంథిలో వారు ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటారు. అటువంటి అభిప్రాయాలుంటాయి. దాని గురించి అడుగుతున్నాడు. అనుభవం కలిగిన వాడు తినటం, తాగటం, నిద్రపోవటం ఎందుకు చేస్తాడు? మహారాజు గారు చెబుతున్నారు, ఈ విశ్వం మొత్తాన్ని ఏ శక్తి నడిపిస్తోందో అదే అతన్ని కూడా నడిపిస్తుంది. దీని అర్థం ఏంటి? జ్ఞానం అంటే అదొక రకంగా అయిపోవటం కాదు, శరీరం కంటే వేరైన శుద్ధ చైతన్యం నేను అని గ్రహించటం. తర్వాత శరీరం ఏమవుతుంది? ఏమో విశ్వం మొత్తాన్ని నడిపించే శక్తి, దాన్నే మనం ఈశ్వరుడు అంటాం. పాశ్చాత్యులకు చెప్పేటప్పుడు దేవుడు మొదలైన పేర్లు వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదని ఏదో శక్తి అంటున్నారు. మనకి తేలిగ్గా అర్థం కావడం కోసం ఈశ్వరుడు అందాం. అన్నిటిని నడిపించే ఈశ్వరుడే ఆ జ్ఞాని యొక్క శరీరాన్ని కూడా నడిపిస్తూ ఉంటాడు. అతడు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని అనుకోవటం కాదు, అది ఈశ్వరాజ్ఞ అని. మళ్లీ ప్రశ్న. అందరిని నడిపించేది ఆ శక్తే కదా, మరిక వీరికి వారికి తేడా ఏమిటి? ఇది కూడా ఓ మంచి ప్రశ్న అండి. సమాధానం చూద్దాం మహారాజు గారు ఏం చెప్తారో. తేడా ఇదే, ఇతరులు కేవలం విని మాట్లాడేదాన్ని జ్ఞాని అయిన వాడు అనుభవంలో గ్రహిస్తాడు. ఇతరులు దాన్ని అనుభవంలో చూడరు. బుద్ధి స్థాయిలో వాళ్ళు దానిని అంగీకరించవచ్చు, కానీ ఆచరణలో వారు బంధాలను పెంచేసుకోలేరు. అదే జ్ఞాని అయితే ఎల్లప్పుడూ స్వేచ్ఛగానే ఉంటాడు. ఇదండి, అందరూ ఒకే రకంగా చేస్తే తేడా ఏంటి అంటే చెప్పారు. తర్వాత ఈశ్వరుడు అందరినీ నడిపిస్తున్నాడు కదా అంటే అది రైట్, 100% సరి అయిన మాట. అందరినీ ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. మరి జ్ఞానం అంటే ఏంటి అంటే తెలుసుకుని ఉంటాడు. ఇతరులు కూడా అంతా ఈశ్వరుడే చూసుకుంటాడులే అని మాట వరుసగా అంటూ ఉన్నా లోపల వాళ్ళ సొంత కోరికలు ఉంటాయి. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, నేను దేవుని ఇది కోరుకున్నాను, ఇట్లా మొక్కుకున్నాను, ఇవన్నీ ఉన్నవాడు జ్ఞాని కాడు. జ్ఞాని ఇంత అనుకోడు, నాకు సంబంధం లేదు అని దీన్ని వదిలేస్తే ఒక పద్ధతి ప్రకారం ఈశ్వరుడు లేక ప్రకృతి అనేవి దాన్ని నడిపిస్తూ ఉంటాయి. అందరినీ నడిపించేదే అయినప్పటికీ దాన్ని గుర్తించడం అనేటువంటిది జ్ఞానికి మాత్రమే కుదిరింది. తరువాత మరొక ప్రశ్న. మనకు కలిగేటటువంటి జ్ఞానం అంతా జ్ఞాపకాల మీద ఆధారపడిందే కదా. మహారాజు గారు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్తూ ఉంటారు. మనస్సు లోపల ఇది ఫలానా 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 అని ముందు కొన్ని
జ్ఞాపకాలు ఏర్పడితే తర్వాత వాటిని ఉపయోగించి ఈ వ్యవహార జగత్తులో వాటిని గుర్తించడం, వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. జ్ఞానం అంతా జ్ఞాపకాల మీద ఆధారపడిందే కాబట్టి ఆత్మజ్ఞానం కూడా అంతే కదా అన్న అర్థంలో ఈయన ప్రశ్నిస్తున్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, క్రింది స్థాయి జ్ఞానం అంతే, అంటే జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నతమైన జ్ఞానం అంటే సత్పదార్థం యొక్క జ్ఞానం, అది ఒక వ్యక్తి యొక్క సహజమైన లక్షణము. అంటే మనస్సును ఆపటం వరకు మన ప్రయత్నం అయితే తర్వాత ఉండేటువంటిది సహజం. దాన్ని గుర్తించి నిన్నొచ్చిందే కదా ఇది అట్లా గుర్తించి ఉండడం కాదు, దాని అట్లా ఊరికే తెలుసుకోవడమే. అది ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. జ్ఞాపకాల నుంచి దాన్ని తీసుకొచ్చి గుర్తించడం చేయనక్కర్లేదు, సహజంగా ఉంటుంది. మళ్ళీ ప్రశ్న, నేను దేన్ని తెలుసుకోవటము లేదు, అసలు నేను తెలుసుకునే శక్తి కూడా కాదు అని అనవచ్చునా? చాలా అతీతమైనటువంటిది అన్నమాట. నేను తెలుసుకోబడేది కాదు, తెలుసుకునేది కాదు, అసలు తెలివి కాదు, ఉత్త ఉనికి అని మహారాజు గారు చెప్తుంటారు కదా, దాన్ని అడిగాడు. మహారాజు గారు ఇప్పుడు ఆయనకు తగినట్లు కొంచెం కింది స్థాయిలో చెప్తున్నారు. నువ్వు సాధకుడుగా ఉన్నంత వరకు నేను శుద్ధ చైతన్యం అనే భావాన్ని పట్టుకుని వేలాడటం మంచిది. సాక్షి చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని కూడా దాటినటువంటి స్థితి అది పరమాత్మ యొక్క స్థితి. అంటే ఇక్కడ తేడా చూపించారండి. సాధకుడిగా ఉన్న సమయంలో సాక్షి చైతన్యం, దాన్ని కూడా తెలుసుకునేవారు, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అనే విచారణ ఇది అవసరం. నువ్వు పై స్థాయికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, చైతన్యం లేదు, సాక్షి లేదు, తెలుసుకోవడం లేదు, ఏం లేదు, ఉత్త ఉనికి, అప్పుడు కుదురుతుంది అని స్థాయి భేదాన్ని బట్టి చెప్పారు. ఇక్కడ సాధారణంగా మహారాజు గారు తన స్థాయిలోనే చెబుతుంటారు. ఇక్కడ అట్లా కాకుండా కొంచెం తేడా చూపించి కింది స్థాయి, పై స్థాయి అన్నట్లుగా బోధించారు. గురువు అన్న మాటకి ఇదండి అర్థం. అవతలవాడు ఏ స్థాయిలో ఉన్నాడో వాడు శ్రద్ధతో అడిగాడా, ఊరికే ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి అడుగుతున్నాడా అనే విషయాన్ని కూడా గుర్తించి వాళ్ళకి తగినట్లుగా చెప్తూ ఉంటారు. మళ్ళీ అడుగుతున్నాడండి, జీవ చైతన్యం, శుద్ధ చైతన్యం అని చెప్పబడేటువంటి ఈ స్థితిలో కూడా మీరినటువంటిది ఎట్లా ఉంటుంది, అది శూన్యమా అన్నారు మహారాజు గారు. శూన్యం అనే మాట కూడా చైతన్యం అంటే జీవ చైతన్యం మనస్సును ఉపయోగించి చెప్పేటటువంటిదేను. నిండి ఉండటం, శూన్యంగా ఉండటం ఇవన్నీ పోల్చి చెప్పే మాటలు. అంటే ఇది ఉంటే అది ఉంటుంది అని. అసలైన పదార్థం అన్నిటికీ అతీతమైనటువంటిది. ఏ రకమైన పోలిక, ఏ రకమైన భాష దానికి ఉండదు. అయితే స్థితి అన్న మాటను వాడుతూ ఉంటాం, అక్కడే ఇబ్బంది కలుగుతుంది. ఆ సత్పదార్థం అన్నిటికీ అతీతమైనది, అది ఒక స్థితి కాదు, ప్రస్తుతం మనకున్న స్థితులు లాంటిది కాదు. అది మనస్సు యొక్క లేక జీవ చైతన్యం యొక్క లేక మరొక దాని యొక్క స్థితి కాదు. దానికి మొదలు తుది ఉండదు. అది ఉండటము కాదు, ఉండకుండా ఉండటము కాదు. ఏం చెప్పినా దానికి సరిపోవు. నేనొక మనిషిని అని గాని, నేనే దేవుణ్ణి అని గాని చెప్పే మాటలు కూడా అర్థం లేనివే అవుతాయి. మౌనం మాత్రమే దాన్ని చెప్పగలుగుతుంది.
అని ఆ అతీతమైన స్థితిని గురించి ఒక 2 మాటలు చెప్పారు. మౌనం మాత్రమే దాన్ని చెప్పగలుగుతుంది. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివో